తో మాట్లాడడానికి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి లాయ్ గారు సార్ నా పేరు జాలయ్య అండి. జానయ్య గారు చెప్పండి. జానయ్య గారు మాట్లాడండి. సార్ ఇప్పుడు మాకు పొలం ఆన్లైన్ చేయట్లేదు. ఏదండి? హలో, ఇక్కడ ఎమ్మెల్యే వాళ్ళు ఈ పొలం ఆన్లైన్లు ఈ పశువుల గురించి హాస్పిటల్ ఏమి లేవు సార్ ఇక్కడ. ఓకే, మీ సమస్య అదేనండి. ఏం అడగాలనుకుంటారు మీరు? రైట్ జానయ్య గారు. మరో కాల్ ఉన్నారు, లక్ష్మీప్రసాద్ గారు, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి. లక్ష్మీప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. బీసీలు సదస్సు అని పెట్టారు కదా, ఓసీల సంగతి ఏంటి సార్? ఓసీలకి ఏం సదస్సు పెట్టరా? ఓసీలకి చంద్రన్న పెళ్లి కానుక ఇవ్వరా? ఓసీల్లో ఏంటంటే అవిటి వాళ్ళకి ఇస్తారట, పేదవాళ్ళు లేరా ఓసీల్లో? ఓసీలు సదస్సు పెట్టక్కర్లేదా? ఓసీలు జనాభా కాదా? అవిటి వారికి ఇస్తారంట చంద్రన్న పెళ్లి కానుక. ఓసీలు కార్పొరేషన్ అక్కర్లేదా? ఓకే, ఓసీలు ఓట్లు తీసుకోవట్లేదు సార్. యా, రైట్. భాస్కర్ గారు మరో కాల్ ఉన్నారు. భాస్కర్ గారు కాల్ కట్ అయినట్టుంది. రైట్. మొదటగా జానయ్య గారు ఆన్లైన్ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, వాటికి సంబంధించినటువంటి సరే మన చర్చ అది కాకపోయినప్పుడు కూడా మీ సమస్యను మీరు ప్రజాప్రతినిధుల కంటే కూడా ఇలాంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్థానికంగా ఉండే విఆర్ఓ, విఆర్ఏ లేకపోతే ఆర్ఐ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ ఎంఆర్ఓ దృష్టికి వెళ్ళి మీరు మీ సమస్యకు సంబంధించి ఒక వినతి పత్రం అందజేస్తే కానీ, లేకపోతే ఎవ్రీ వీక్ కలెక్టరేట్లో జరిగేటటువంటి ప్రజావాణిలో కానీ మీ ఫిర్యాదును అందిస్తే వాళ్ళు దానిపైన చర్యలు తీసుకొని మీ దగ్గరికి అధికారులు వచ్చి విచారించే అవకాశం ఉంటుంది. అది వేరే విషయం. లక్ష్మీప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇది ఆర్థికంగా వెనుకబడిన ఖచ్చితంగా ఓసీలుగా ఉన్నటువంటి వాళ్ళలో చాలా మంది ఇప్పుడు ఏదైతే మనం బీసీల గురించి ఎస్సీలు గతంలో కూడా మనం ఒక చర్చ చేసాం. మనం కేంద్రం 10% రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు మనం కూడా చర్చ చేసాము. ఆర్థికంగా వెనుకబాటుకు గురవుతున్నటువంటి వాళ్ళు ఇంతకాలం వాళ్ళు విస్మరించబడ్డటువంటి వాళ్ళను కొంతమేరకు ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్య ఇది ఖచ్చితంగా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూనే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి హామీ అదే కీలకమైనది ఏంటంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల ముందు కూడా ఇలాంటి సమయంలోనే కేసీఆర్ గారు కూడా రెడ్డి కార్పొరేషన్ అని కానీ ఓసీలకు సంబంధించి 2-3 కార్పొరేషన్లు పెట్టడానికి, వైశ్య కార్పొరేషన్ కానీ పెట్టడానికి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి పరిస్థితిని చూసాం. అలాగే మన లక్ష్మీప్రసాద్ గారు పదే 2-3 సార్లు ప్రస్తావించారు చంద్రన్న కానుకలకు సంబంధించినటువంటిది కానీ ఇలాంటివి. ఒక అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి అంటే మీ సంక్షేమం కోసం మేము అంగవైకల్యంగా మారాల్సినటువంటి అవసరం ఉందా అనేటటువంటి పరిస్థితి అది తీసుకొచ్చినట్టు. ఖచ్చితంగా మనం చెప్పదలుచుకుంది కూడా ఏంటంటే ఇక్కడ అందులో కొంతమేరకు కొంతమంది బడాబాబులుగా ఉండొచ్చు కనుక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, పేదవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ వాళ్ళని గుర్తించి పైకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఇది పదే మనం కూడా చెప్తూ వస్తున్నాం. దీనిపైన కూడా ఆయన లేవనెత్తారు కాబట్టి ఇది కూడా ప్రభుత్వం దగ్గర, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఏదైనా ఇలాంటి ఆలోచన కూడా ఉండే అవకాశం లేకపోలేదు. ఉంటే కనుక అలాంటి వాటిని కూడా ఇప్పుడు నిన్న జరిగినటువంటి బీసీ గర్జనకు సంబంధించిన బీసీ వర్గాలకు సంబంధించినటువంటిది కాబట్టి దీన్ని అడ్రస్ చేసినట్టున్నారు. రానున్నటువంటి రోజుల్లో మనం ముఖ్యంగా ఏంటంటే అగ్రవర్ణాలు అనే దానికంటే కూడా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు సంబంధించి కేంద్రం ఎలా అయితే ఒక 10% రిజర్వేషన్ తీసుకొచ్చి అమలు చేయాలని చెప్పిందో రాష్ట్రంలో ఉన్నటువంటి అమలవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా, ఉదాహరణకు ఈ సంక్షేమ హాస్టళ్ళు, గిరిజన హాస్టళ్ళు, బీసీ హాస్టళ్ళు, ఎస్సీ హాస్టల్ ఇట్లా ఎలా అయితే ఉంటాయో వాటిలో ఖచ్చితంగా అగ్రవర్ణ పేదలకు సంబంధించి 10%, 15%, 2% మనం ఏమంటున్నామంటే ఆయా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి హాస్టళ్లలో అగ్రవర్ణ పేదలకు కూడా గురుకులాల్లో కానీ ఇలాంటి వాటిలో సీట్లు కేటాయించేటటువంటి విధంగా ఆర్థికంగా బలోపేతం అవడానికి మనం ఏమో బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకు 10 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు సహాయం చేయమని ఏం చెప్పట్లేదు. ఓసీలో ఉన్నంత మాత్రం 100 ఎకరాలు ఉంటుంది అనుకోవడానికి లేదు. ఎస్సీ ఎస్టీలు బీసీలు అయినంత మాత్రం వాళ్ళకి అసలు లేదు అనుకోవడానికి కూడా లేదు. మనం గతంలో కూడా మనం మాట్లాడాం, క్రీమ్ లేయర్ గురించి మాట్లాడాం. మనం ఒక కుటుంబంలో అనుభవిస్తున్నటువంటి వాళ్ళే 4-5 ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు రిజర్వేషన్ తీసుకుంటున్నారు. ఆ గూడాల్లో ఉన్నటువంటి తండాల్లో ఉన్నటువంటి ప్రజలను ఎవరు పట్టించుకోవట్లేదు అనేది కూడా మనం మాట్లాడాము. కాబట్టి దీనిపైన కూడా ప్రభుత్వం ఖచ్చితంగా అడ్రస్ చేస్తుందని మనం కూడా భావిద్దాం. రైట్. మరో కాల్ ఉన్నారు, భాస్కర్ గారు. మార్నింగ్ అండి వేణుగోపాల్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఏబిఎన్ ప్రేక్షకులకు. గుడ్ మార్నింగ్, మాట్లాడండి. ఇది మన రాజ్యాంగం మనం భారతదేశ స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాలు అయినప్పటికీ కొన్ని కులాలు జనబలం లేనటువంటి కులాలు, జనబలం లేనట్టు కులాలు, రాజకీయాలకి శాశ్వతంగా దూరమైనటువంటి కులాలు బడుగు వర్గాలు.
వాళ్ళల్లో ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగపరంగా ప్రాతినిధ్యం ఉంది కాబట్టి ఈ రోజున వాళ్ళు రాజ్యాంగ ప్రతినిధులుగా ఉంటున్నారు. సార్ జనబలం లేని ధనబలం లేని దొమ్మరి బీసీ కులాలు చూడండి, దొమ్మరి గాని కుమ్మరి గాని కమ్మరి గాని ఇటువంటి ఎన్నో కులాలు ధనబలం లేక జనబలం లేక రాజ్యాంగాలకు దూరంగా శాశ్వతమైనటువంటి వాళ్ళు. నా దృష్టిలో చంద్రబాబు గారు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో నిన్న చాలా మంచి ప్రయత్నం, శుభపరిణామం అది. కాకపోతే నా వైపు నుంచి చంద్రబాబు గారికి ఒక సూచన ఏంటంటే, ఇది 175 సీట్లలో ఎమ్మెల్సీలు రాజ్యసభలో వస్తుంటాయి. వాళ్ళకి వచ్చినప్పుడు ఈ జనబలం లేని ధనబలం లేని కులాలకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా వాళ్ళకి ఎమ్మెల్సీలు అన్ని ఎవరికి మళ్ళీ ఎస్సీస్కో రెడ్డిస్కో కమ్మాస్కో బలిజాస్కో వాళ్ళందరికీ అగ్రవర్ణాలకు ఇవ్వకుండా ఎవరైతే జనబలం లేని ధనబలం లేని బీసీ వర్గాలకి ఆ ఎమ్మెల్సీ పదవులు రాజ్యసభ పదవులు అంటగడితే, నామినేటెడ్ పోస్టులు అంటగడితే వాళ్ళ ప్రాతినిధ్యం ఉండటానికి డెఫినెట్ గా తోడ్పడుతుందని నా సూచన అండి. రైట్ రైట్ భాస్కర్ గారు. మరో కాల్ ఉన్నారు, సురేష్ గారు. సురేష్ గారు, హలో సురేష్ గారు. హలో, యా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి. నేను పర్చూర్ అసెంబ్లీకి సంబంధించిన పర్సన్ సార్. పర్చూర్ అసెంబ్లీ అయితే కార్పొరేషన్ లో ఏర్పాటు చేసి వాళ్ళకి సపరేట్ మనీ ఇవ్వటం అనేది హ్యాపీ సార్. బట్ కానీ ఆ కార్పొరేషన్ లో కూడా వివక్ష సార్. పర్చూర్ అసెంబ్లీలో నేను అబ్జర్వ్ చేసిన ప్రతి విలేజ్ లో వివక్ష అంటే ఒక వర్గానికే ఈ జన్మభూమి కమిటీలు ఎస్సీ కార్పొరేషన్ లో లోన్ ఇస్తున్నారు. అర్హులు కాదనేది అసలు సంబంధం లేదు. టీడీపీయా అదర్ పార్టీయా, టీడీపీయా అదర్ పార్టీయా, ఇలా వివక్ష పూరితంగా లోన్లు ఇవ్వటం అనేది రాంగ్. ప్రతి పథకం కూడా వివక్ష పూరితంగానే జరుగుతుంది. పర్చూర్ అసెంబ్లీలో విత్ ప్రూఫ్స్ తోటి నేను చూపిస్తాను. రైట్ 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 సురేష్ గారు. మొదటగా భాస్కర్ రావు గారు మాట్లాడిన దానిలో చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది. అవును, సరే ఆయన ఏ వర్గానికి సంబంధించింది అనేది చెప్పకపోయినప్పుడు కూడా అనేక కులాలకు సంబంధించి వెనుకబాటుకు గురవుతుంది. జనబలం లేనటువంటి కులాలు మనం కూడా మొదట్లో అదే చెప్పాము. వాళ్ళు సామాజికంగా వెనుకబాటుకు గురైనటువంటి వాళ్ళు ఉంటారు తప్పితే వాళ్ళకి ఆర్థికంగా కానీ, లేకపోతే మా దగ్గర ఒక 10,000 ఓట్లు ఉన్నాయి నియోజకవర్గంలో, 20,000 ఓట్లు ఉన్నాయంటే నేతలు వ్యవహరించే తీరు వేరుగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామానికి 1-2 కుటుంబాలు ఉన్నాయంటే వాళ్ళ గురించి ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి అలాంటి వాళ్ళకి సంబంధించి నిర్ణయాలు తీసుకునే దానిలో అతను చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, సరే మీరు అమలు చేస్తా అన్నారు, పెడతా అన్నారు, బాగానే ఉంది, ఇవన్నీ కార్పొరేషన్ పెడతా అన్నారు, లేకపోతే వాళ్ళని పలానా జాబితాలో చేరుస్తాను, బాగానే ఉంది. మొదటగా ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి పోస్టుల్లో ఆయా వర్గాలకు మీరు ప్రాతినిధ్యం ఇవ్వండి అనేటటువంటిది ఒక సూచనగా తీసుకోవాలి. దీన్ని నెగిటివ్ అనే దానికంటే కూడా భాస్కర్ రావు గారు చెప్పినట్టుగా కొన్ని ఇప్పటి వరకు మనం మొదట్లోనే చెప్పాము శ్రీనివాస్ గారు, చూస్తున్నటువంటి వీక్షకులకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. ఇప్పటి వరకు చట్టసభలకు పక్కన పెట్టండి, గ్రామీణ ప్రాంతంలో జరిగేటటువంటి వార్డు సభ్యులు కూడా ఎన్నిక కాని కులాలు ఉన్నాయి అని చెప్పాము. సర్పంచులుగా ఎన్నిక కానటువంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పాము. ఇప్పుడు జరిగేటటువంటి ఎన్నికల్లో మీరు ఏం చేయండి అంటే మీరు ప్రకటించుకోవచ్చు, మీరు ఖచ్చితంగా అన్ని సభలు కూడా చెప్పొచ్చు, ఈ రోజు వరకు ఐడెంటిఫై కానీ ప్రజాప్రతినిధులు రానటువంటి కులానికి మేము ఇది ఇస్తున్నాము అని చెప్పుకుంటే కనుక ఖచ్చితంగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది, తప్పలేదు. అలాగే సురేష్ గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఏ స్కీమ్ వచ్చినా, ఏ గవర్నమెంట్ స్కీమ్ వచ్చినా, ఏదొచ్చినా టీడీపీ వాళ్ళకు లేకపోతే ఆ రోజు అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి జనరల్గా జరుగుతున్నటువంటిది ఇలాంటి ఆరోపణలు ఒక టీడీపీ పైనే కాదు, టీఆర్ఎస్ పైనే కాదు, ఎక్కడ స్థానిక ప్రభుత్వాలు, ఎక్కడెక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలకి పోతున్నాయి అనేటటువంటి వస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి వాటన్నిటిని కౌంటర్ చేయాలనుకుంటే ఏ సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయాలన్నా, ఏ స్కీమ్ కింద లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నా గ్రామ సభ పెట్టుకొని గ్రామ సభలో వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయానికి గ్రామ సభ ఆమోదం పొందిన తర్వాతనే అక్కడి నుంచి వచ్చినటువంటి దానికి ఆ నిర్ణయ పత్రానికి సంబంధించి మాత్రమే అధికారులు లేదా ప్రజాప్రతినిధులు నిర్ణయం తీసుకొని వాళ్ళకి సంక్షేమ ఫలాలు అందేటటువంటి విధంగా తీసుకుంటే కనుక ఇలాంటి ఆరోపణలు రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి సురేష్ గారు ఏంటంటే 2-3 అంశాలను కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. ఆయన చెప్పినట్టుగా ఇది పలానా పార్టీ వాళ్ళకే వెళ్తుంది అనే దానికంటే కూడా గ్రామంలో బాగా వెనుకబాటుకు గురైనటువంటి వాళ్ళు, గ్రామంలో తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళను, ఆయా కులాల నుంచి ఇప్పటివరకు గుర్తింపు పొందనటువంటి వాళ్ళను, అలాంటి వాళ్ళను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తే కనుక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం
కార్యక్రమాలు బలంగా ప్రజల్లోకి వెళ్ళాయనడానికి కానీ గతంలో ఏ పాలకులు చేయని విధంగా వీళ్ళు ఈ వర్గాలను గుర్తించి వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొచ్చారని చెప్పడానికి కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి అటు భాస్కర్రావు గారు ఇచ్చినటువంటి సూచన సలహాలు కానీ ఇప్పుడు సురేష్ గారు చెప్పినటువంటి అంశాలకు సంబంధించి కానీ ఇలాంటి వాటిని ప్రభుత్వాలు కొంతమేరకు సీరియస్గా తీసుకొని దృష్టి పెడితే కనుక వీళ్ళు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరింత ప్రజలకు బలంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఎలాగో మన సురేష్ ఒక ప్రస్తావన తీసుకొచ్చాడు పర్చూరి సంబంధించి. సో పర్చూరికి సంబంధించి నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది. జగన్తో దగ్గుపాటి సమావేశమయ్యారు. సో వైసీపీతో కలిసి నడవాలనే నిర్ణయం తీసుకున్నారు. తన తనయుడు తిరిగి స్వాగతం. రైట్. ఈ పర్చూరి టికెట్కి సంబంధించి దగ్గుపాటి వెంకటేశ్వరరావు నిన్న జగన్ ఇంటికి వెళ్ళడం మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరేమంటారు? దగ్గుపాటి కుటుంబానికి సంబంధించి కానీ సరే హితేష్ గారికి టికెట్ అడిగినటువంటి విషయాన్ని కానీ తీసుకున్నప్పుడు మనం దాదాపుగా చంద్రబాబు నాయుడు గారికి ప్యారలల్గా టీడీపీలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. ఎందుకంటే దగ్గుపాటి కుటుంబానికి సంబంధించి వెంకటేశ్వరరావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాదాపుగా వాళ్ళు ప్రజా ప్రాతినిధుల సభలో ఉండడం, వాళ్ళు ప్రజాప్రతినిధులుగా పనిచేయడం ఇవన్నీ చూసినటువంటి నేపథ్యం. ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాలు జరిగినటువంటి పరిస్థితులు అందరికీ మనకు తెలుసు. కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా ఇటీవల జరిగినటువంటి ఇప్పుడు బీజేపీలో కీలకంగా ఉన్నటువంటి పురంధేశ్వర్ గారు, అంతకుముందు టీడీపీలో ఆమె ఎప్పుడు కూడా యాక్టివ్ లేరు, ఓన్లీ వెంకటేశ్వరరావు తప్పితే. తర్వాత ఆమె కాంగ్రెస్లో చేరడం, కేంద్ర మంత్రి అయినటువంటి నేపథ్యాన్ని చూసాం మనం. అక్కడ పరిస్థితులు ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన తర్వాత నేను మనస్తాపానికి గురయ్యాను, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నేను బయటకు వస్తున్నా అని చెప్పి ఆమె రిజైన్ చేసి బయటకు వచ్చి బీజేపీలో చేరినటువంటిది. బీజేపీలో ఏమనుకున్నారు, ఎంపీగా గెలుపొందితే మళ్ళీ ఎన్డీఏలో కేంద్ర మంత్రిగా పనిచేయడానికో లేకపోతే అక్కడ అవకాశం ఉంటుందనేటువంటి నేపథ్యంలో వచ్చినటువంటిది. ఇదంతా ఒక చరిత్ర అయినప్పటికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ బీజేపీలో ఆమె కీలకంగా ఉండి మళ్ళీ ఎంపీ స్థానానికి ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో వెంకటేశ్వరరావు గారు, హితేష్ గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, కుటుంబం ఇప్పుడు ఎవరైనా సరే మీరు కలవచ్చు, ఎవరైనా జైన్ కావచ్చు, దానిలో తప్పలేదు. అటు వైఎస్ఆర్సీపీలో చేయవచ్చు, ఇటు పవన్ కళ్యాణ్తో పోవచ్చు, మళ్ళీ వచ్చి టీడీపీలో చేయదు, దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. కానీ సమస్య ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున హితేష్ గారికి ఎక్కడన్నా టికెట్ కన్ఫర్మే చేశారనుకోండి, అనుకుందాం, అక్కడి నుంచి పోటీ చేయమని బీజేపీ వాళ్ళు పురంధేశ్వరి గారికి చెప్పారు అనుకుందాం, మీరు కూడా అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయండి అని చెప్పారు అనుకుందాం. అప్పుడు జరిగేటటువంటి పరిణామాలు తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె రాజీనామా చేసైనా బయటకు వస్తారని చెప్తున్నారు. అంటే కొంతమేరకు గ్యాప్ కనిపిస్తుంది మనకేందంటే ఇప్పుడు అలాంటి సందర్భంలో వెంకటేశ్వరరావు గారు కూడా రాకుండా ఓన్లీ హితేష్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో కలిసిపోయి మా తల్లిదండ్రులు వాళ్ళ వర్క్ చూసుకుంటారు, నేను రానున్నటువంటి రాజకీయాలు యువ నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయాలనుకుంటున్నాను అంటే వేరుగా ఉండేది. అబ్బాయి తండ్రి ఇటువైపు వచ్చేసేసి తల్లి బీజేపీలో కొనసాగుతారు, అవసరమైతే రాజీనామా చేస్తారు అనేటటువంటి స్టేట్మెంట్ ఉందో. ఇంకోటి ఏంటంటే పర్చూరు నుంచి కానీ ఇంకొక ప్రాంతం నుంచి కానీ అతనికి హితేష్ గారికి ఎలిజిబిలిటీ లేదని కానీ పోటీ ఏదని కానీ అట్లాంటిది ఏం మనం చెప్పగలం. ఆయన సమకాలికులుగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు మంత్రివర్గంలో ఉన్నారు, మంత్రిగా పనిచేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారికి సమకాలికులుగా ఉన్నటువంటి వారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ వాళ్ళ భార్య పురంధేశ్వరి గారికి సంబంధించి ఎలాగైతే ఉందో ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము. భువనేశ్వర్ గారు వీళ్ళంతా కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళని తప్పుపట్టడానికి మనం ఏం లేదు. కానీ హితేష్ గారు రాజకీయాల్లోకి రావడానికి ఆ కుటుంబం నుంచి నిన్న వచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ప్రజలు దాన్ని కొంత పూర్తి స్థాయిలో పాజిటివ్గా తీసుకుంటారు అని అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే మామూలుగా ఒక నేత అసెంబ్లీకి పోటీ చేస్తున్నప్పుడు కానీ పార్లమెంట్కి పోటీ చేస్తున్నప్పుడు కానీ ఆయన అనుచర వర్గం కానీ వాటికి సంబంధించినటువంటి పై ఎత్తులు కానీ వాళ్ళు చేసేటటువంటి కసరత్తు అన్నీ చూస్తూ ఉంటాం మనం. అదే ఇంటి నుంచి ఒకవైపు బీజేపీ కాన్వాయ్ బీజేపీ కసరత్తు జరుగుతూ ఉంటే ఇంకొక వైపు వైఎస్ఆర్సీపీదో టీడీపీదో జనసేనదో లేకపోతే ఇంకోటి జరుగుతూ ఉంటే కొంత ప్రజల్లోకి వెళ్ళడానికి కొద్దిగా ఇబ్బంది. మరి ఈ లాజిక్ మిస్ అయ్యేటటువంటి విధంగా దగ్గుపాటి కుటుంబం ఉంటుందని అనుకోలేదు. కానీ మొదటగా ఇక్కడ ఏం జరుగుతుందో చూసిన తర్వాత మళ్ళీ బీజేపీ నుంచి ఆమె బయటకు రావడం కానీ ఇక్కడ పరిస్థితులు అనుకూలించకపోతే మళ్ళీ బీజేపీలో కూడా ఒక కాల్ పెట్టి ఉంటే మంచిది అనేటటువంటి విధంగా ప్రస్తావించారు. మా శ్రేయోభిలాషులు సన్నిహితులతో మాట్లాడిన తర్వాత వైసీపీ ఏమండి మాట్లాడకుండానే వీళ్ళిద్దరు వెళ్ళి కలిశారని అనుకోవడానికి ఇప్పుడు ఒక్కొక్క కాలర్ మాట్లాడుతూ ఉంటారు. శ్రీనివాస్ గారు నిజంగా మనకన్నా మెచ్యూర్డ్గా మాట్లాడుతూ ఉన్నారు. మనం ఏదో చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనుకోవడానికి లేదు. జరుగుతున్నటువంటి పరిణామాలు మనం ఇక్కడికి వచ్చి చెప్తాం తప్పితే వాళ్ళకి చెప్పే అవకాశం లేక వాళ్ళు మనకన్నా అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు బేరీజు వేసుకునే అవకాశం ఉంటుంది. జరిగేటటువంటి పరిణామాలను బాగా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి కార్యకర్తలతో మాట్లాడుతూ ఇప్పుడు ఇక్కడ ఒక సంకేతం ఇచ్చిన తర్వాత రేపు పొద్దున వీళ్ళే కార్యకర్తల సమావేశం పెట్టారు అనుకుందాం. అదే నియోజకవర్గంలో పర్చూరు నియోజకవర్గం వెనకాల వాళ్ళు పెట్టే జెండాలు కానీ వాహనాలకు పెట్టుకునేటటువంటి జెండాలు కానీ వచ్చేటటువంటి కార్యకర్తలు కానీ ఎవరు వస్తారో మనందరూ తెలియని విషయమా?
మనం ఏమంటామంటే ఇది నిన్న వచ్చి కలిసే కంటే ముందే సీక్రెట్గా జరిగి మేము నిర్ణయం తీసుకున్నాము, ఇక మా కుటుంబం కానీ లేకపోతే మేము ఆమె అక్కడే ఉంటుంది పర్మనెంట్గా, ఆమె ఎక్కడి నుంచి ఆమె పోటీ చేస్తే అవసరమైతే తల్లి మీద కొడుకు పైన తల్లి పోటీ చేస్తానంటే ప్రకటన వచ్చింటే ప్రజలు వేరేగా తీసుకుంటారు. మనం అందుకే చెప్తున్నాం, హితేష్ గారు రాజకీయాల్లోకి రావడం కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం కానీ టికెట్ ఆశించడం కానీ మనం ఏం విమర్శించదలుచుకోలేదు. వాటి జోలికి ఎవరు ఎక్కడైనా పోతారు, దానికి సంబంధం లేదు. కుటుంబంలో ఈ ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో అదే నిన్న ఉదయం బీజేపీ పార్టీకి కానీ వాళ్ళకు మేము ఇంకా ఆ పార్టీతో సంబంధం లేదు, మేము రాజీనామా చేసాము, ఇక మా లెటర్ ఇది, ఆమె మాత్రం రాజకీయాల నుంచి విరమించుకుంటుంది, నేను కూడా తప్పుకుంటున్నాను, మా అబ్బాయి మాత్రమే ఉంటాడు అంటే వేరుగా లేదు ఇండికేషన్. అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించి పర్చూరుకు సంబంధించి మాత్రం రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్గా మారేటటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. నిన్నటి దీనికి సంబంధించి నిన్న భేటీకి సంబంధించి పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు కొన్ని కామెంట్స్ చేశారు. బీజేపీ వైసీపీల మధ్య ఉన్న ఈ తెరచాటుది ఏదైతే ఉందో అది భాగవతం బయటకు వచ్చింది అనేది ఒక కామెంట్ చేశారు. దీన్ని ఏ విధంగా చూడాలి? అది ఈ చిన్న ఇష్యూకు అంత పెద్ద స్థాయిలో స్కెచ్ జరిగిందని కానీ డ్రామా జరిగిందని కానీ అనుకోవడానికి అవకాశం లేదు. ఇది ఖచ్చితంగా దగ్గుబాటి కుటుంబానికి సంబంధించి రానున్నటువంటి రోజుల్లో రాజకీయంగా వాళ్ళు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, మేము ఎక్కడుంటే మాకు ఉపయోగపడుతుంది అనేటటువంటి దానికి సంబంధించింది ఉంటుంది కనుక అదే నిజమైతే కనుక ఇట్లా బహిరంగంగా వచ్చి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారని కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని స్వాగతిస్తారని అనుకోవడానికి కానీ అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే కొన్ని చేయాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కొన్ని కామెంట్స్ ఖచ్చితంగా ఇలాంటి ఒక డెవలప్మెంట్ అనేది జరిగింది కాబట్టి తనకు కొంత ప్రత్యర్థి ఎవరు అనేది తెలుస్తున్నటువంటి నేపథ్యంలో చేసినటువంటి ప్రకటనగానే చూడాలి. కానీ కేంద్రంలో ఉన్నటువంటిది ప్రభుత్వం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల మధ్యన వీళ్ళకు ఉన్న ప్రతి అంశాన్ని వాళ్ళకి అంటగడితే చూసేదానికంటే కూడా ప్రత్యర్థులు బలంగా మారుతున్నప్పుడు ఇలాంటి కామెంట్స్ ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్. ఇక నిన్నటి టాపిక్ చూసుకుంటే జై హో బీసీ సభకు సంబంధించి మత్స్యకారులకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేస్తామని, అలాగే ఎస్టీల్లో చేర్పుపై ఈ కమిషన్ నివేదిక రాగానే కేంద్రానికి సిఫార్సు చేస్తామని అంటున్నారు. సో దీనికి సంబంధించి ఈ మత్స్యకారులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చాలా బలంగా ఉన్నటువంటి కామెంట్. ఎందుకంటే ఇది బాగా ఎప్పుడు కూడా ప్రస్తావనకు వస్తున్నటువంటి అంశమే తప్పితే వాళ్ళకి పూర్తి స్థాయిలో మద్దతు దొరికిందని అనుకోవడం ఎవరు అధికారంలో ఉన్నప్పుడు కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనగానే మనకు జాలర్లు ఎక్కువగా ఉండేటటువంటిది, సముద్రానికి సంబంధించినటువంటి సీ ప్రాంతం ఎక్కువగా ఉండడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఖచ్చితంగా మనకు మత్స్యకారులకు సంబంధించినటువంటిది ఈ అంశము ఒక 5-6 జిల్లాలపైన బాగా ప్రభావితం చూపేటటువంటిది. కాబట్టి జనాభా కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి అనేక బహిరంగ సభలపైన, వేదికలపైన, ఎన్నికల సభల్లో, సమావేశాల్లో మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళకు వలలు ఇస్తామని కానీ, వాళ్ళకు ప్రమాదాలు ఈ ఉప్పనెళ్ళు అంటూ వచ్చినప్పుడు వాళ్ళ జీవితాలు ప్రమాదంలో మారిపోతున్నాయి, చనిపోతున్నారు అనేటటువంటిది కానీ, జీవిత బీమాకు సంబంధించినటువంటిది కానీ, బోట్లకు సంబంధించినటువంటిది కానీ, ఇన్సూరెన్స్కి సంబంధించిన అనేక అంశాలు ప్రస్తావిస్తూ ఉంటారు. పాపం వాళ్ళను అదే సముద్రంలో వదిలేస్తూ ఉంటారు. అలాంటి నేపథ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ మేము ప్రకటించబోతున్నాం అని చెప్పినప్పుడు వాళ్ళకి సంబంధించి కూడా ఒక్కొక్క సందర్భంలో ఏంటంటే మనం చూస్తూ ఉంటాం, వారం రోజుల తర్వాత వచ్చేటటువంటి ఉప్పెనలు, వాతావరణం మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు ముందుగా చెప్తున్నప్పటికీ కూడా 2 రోజుల కింద కూడా వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి మరణిస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందుకే ఏంటంటే మత్స్యకారులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏర్పాటు వల్ల జరిగేటటువంటి లాభాలు ఏంటంటే కనుక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇవ్వడంతో పాటుగా వాళ్ళకి వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులు చేరవేసేటటువంటి విధంగా ఎవరు సముద్రంలోకి వెళ్ళారు, ఎవరు ఒడ్డున ఉన్నారు, వెళ్ళినటువంటి వాళ్ళని ఎలా తీసుకురావాలనేటటువంటి ఒక నెట్వర్కింగ్ చేసుకొని వాళ్ళను అవసరమైతే ఒక కమ్యూనిటీ రేడియో కూడా డెవలప్ చేసుకొని వాళ్ళకు ఖచ్చితంగా కార్పొరేషన్ పరిధిలో తీసుకొచ్చి వాతావరణ పరిస్థితులకు సంబంధించినటువంటి మార్పులు కానీ, వాళ్ళు పట్టుకొచ్చినటువంటి చేపలకు సంబంధించి వాటికి అమ్మకానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి బీమాలకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి రుణాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళకి సమాచారాన్ని పంపించడానికి కార్పొరేషన్ పరిధిలో ఆయా కుటుంబాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఆయా కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కునేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మనం కోరుకుందాం. ఎందుకంటే ఇప్పటి వరకు అట్టడుగున ఉన్నటువంటి వర్గాలు, కులాలు వాళ్ళకి సంబంధించి తీసుకునేటటువంటి ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయం వల్ల వాళ్ళు బాగుపడాలని చెప్పి ప్రభుత్వం ఆశయం కాబట్టి వాళ్ళు బాగుపడేటటువంటి విధంగా కార్పొరేషన్ పనిచేయాలని మనము కోరుకుందాం. రైట్. అంటే బీసీలకు సబ్ ప్లాన్ తీసుకొచ్చి దానికి చట్టబద్ధత కల్పించే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు నాయుడు, అలాగే బీసీలో కేటగిరీలకు సంబంధించి మార్పు అంశంపై అధ్యయనానికి ఒక కమిషన్ నియమిస్తామని అంటున్నారు. ఇప్పుడు బీసీలో ఏబిసిడీలు అనేటటువంటి ఇప్పటికే ఉన్నటువంటిది. గతంలో బీసీ వెడితే జరిగినటువంటి పరిస్థితిని మనం చూసాం.
అది కొద్దిగా అమలు చేయాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత ఇబ్బందికర ఉంటుంది, దానికి చాలా సమయం కూడా పట్టడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం ఇప్పటికిప్పుడు ఉపశమనం జరగాలనుకుంటే, ఇప్పటికిప్పుడు ఆయా వర్గాలకు త్వరితగతిన లబ్ధి చేకూరాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రకటించిన కార్పొరేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే ఎగ్జిస్టెన్స్లోకి రావాలి. దానికోసం ఎన్నికల వరకు కూడా వెయిట్ చేయొద్దని మనమే చెప్పాము. బీసీ సప్లాన్కి చట్టబద్ధత అన్నారు చూడండి, దానికి చట్టబద్ధత తీసుకొస్తే కనుక కొంతమేరకు మంచి జరిగేటటువంటి చాలా మేరకు కొంతమేరకు చాలా వరకు కూడా మంచి జరిగేటటువంటి అవకాశం. చట్టబద్ధత తీసుకురావడానికి కావాల్సినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా ఎన్నికల తర్వాత చేయబోతున్నారా, ఎన్నికల ముందు చేయబోతున్నారా? మనం ఏమంటున్నామంటే ఇప్పుడు ఎన్నికల సమయం, ఇప్పుడు కాలర్స్ కూడా చెప్తా ఉన్నారు, కొంతమంది ఏమో ఇప్పటి వరకు నిలదొక్కుకోవడానికి సమయం పట్టింది, ఇప్పుడు కొంత తేరుకున్నారు కాబట్టి చేస్తున్నారు, కొంతమంది ఏమో ఎన్నికల స్టంట్గా చేస్తున్నారండి. మనం కూడా ఏం చెప్తున్నాం అంటే ఇంకా సమయం ఉంది. ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి విడుదల కానంత వరకు కూడా ప్రభుత్వం తన ఇష్టానుసారంగా ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు. మీరు ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టబోతున్నటువంటి స్కీములు చెప్తున్నారా, మీరు ఇమీడియట్లీ ఎఫెక్ట్లోకి తీసుకొచ్చేటటువంటి విధంగా ప్రకటన చేస్తున్నారు అనేది కూడా ఒక క్లారిటీ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటుగా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు పేదలుగా ఉన్నటువంటి వాళ్ళని గుర్తించడానికి ఒక కార్పొరేషన్ పెట్టబోతున్నారా, కులాలకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కులాలు. మనం ఏమంటున్నామంటే మళ్ళీ కులాలకు కార్పొరేషన్ పెడితే ఇందాకనే మనకు కలర్స్ డిమాండ్ చేస్తున్నట్టుగా మాకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఎందుకు ప్రకటించలేదు అనేటటువంటి వస్తుంది. అలా కాకుండా ఇది ఈబీసీలు ఉన్నారు, ఎంబీసీలు ఉన్నారు, వేరువేరుగా. ఎంబీసీ అనేది నిన్న ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రకటన ప్రకారం దానికి ఎన్నికల వరకు గెలిచిన తర్వాత మేము ఏర్పాటు చేసాం అనాల్సినటువంటి అవసరం లేదు. ఎంబీసీల కార్పొరేషన్ సంబంధించి 2-3 రోజుల్లో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాన్ని బట్టి కూడా వెంటనే వారికి చట్టబద్ధతతో కూడినటువంటి ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కొంతమేరకు ఆర్థికంగా కూడా వాళ్ళకి బడ్జెట్ కేటాయించేటటువంటి అవకాశం ఉంటుంది. రేపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా మీరు నిధులు కేటాయించి లేదా మంత్రివర్గ సమావేశంలో తీసుకుని ఆర్డినెన్స్ తీసుకొచ్చి కూడా చేయొచ్చు. ప్రజలకు ఉపయోగపడేటటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ సమయం అవసరం లేదు అనేటటువంటి మనం చెప్పదలుచుకున్నాం.